అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ధనుర్మాసం అంటే ఏంటనేది తెలుసుకుందాము. ధనుర్మాసం మొదలయ్యేది ఎలాగా అంటే నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యగ్రహం. ఆ సూర్యగ్రహం గనక మనకి వృశ్చిక రాశిలోంచి రాశిలోకి వెళితే అది ధనుర్మాసం లెక్క. అలాగే దాని తర్వాత ధనుర్మాసం తర్వాత సూర్యుడు మకర రాశిలోకి వెళ్తే అది మకర సంక్రాంతి నుంచి మొదలయ్యే లెక్క. కాబట్టి యొక్క ధనుర్మాసంలో యొక్క సూర్యుడు ఉన్నాడు కాబట్టి ధనుర్మాసం అని తెలుసుకోవాలి. యొక్క ధనుర్మాసంలో మనం ఏమీ చెయ్యాలి ఏమిటి అంటే నియమనిష్టలు ఏమేమి ఉంటాయంటే యొక్క మాసం మొత్తం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం ఇదంతా. ఈ యొక్క మాసంలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారు. మరి పూజ ఎలా చేయాలి ఏమిటి అనేది తెలుసుకుందాము. పొద్దున్నే 3 గంటలకే లేచి స్వామివారికి లేదా 4 గంటలకు లేచో ఈ యొక్క స్వామివారికి ముందుగా తిరుప్పావై చెప్తారు. స్వామివారికి షోడశోపచార పూజలు చేస్తూ ఉంటారు. పంచామృతాలు కానీ లేదంటే కనుక ఏకాదశ ద్రవ్యాలతోటి అంటే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఫలోదక స్నానాలు ఇవన్నీ చేయించి స్వామివారికి శుభ్రంగా స్నానం చేసి దాని తర్వాత రకరకాల అష్టోత్తరాలతోటి స్వామివారికి అర్చన చేస్తూ ఉంటారన్నమాట. ఆ అర్చన చేసిన పువ్వులు దాని తర్వాత అభిషేకం చేసిన తీర్థమే మనకి తీర్థంగా ఇస్తూ ఉంటారు నీళ్ళు. కాబట్టి ఈ యొక్క స్వామివారికి మనం ఎంత ప్రీతికరంగా ఈ యొక్క మాసంలో మనం పూజ చేసుకుంటే వచ్చే సంవత్సరం ధనుర్మాసం వరకు అంత ఆటంకాలు అనేవి పనుల్లో ఉండవు. అలాగే ఇంట్లో సంతానం అనేది బాగుంటుంది. రకరకాల పనులతోటి రకరకాల చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేదా ఎవరైతే ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ అందరికీ పనులు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఈ యొక్క ధనుర్మాసంలో విష్ణుమూర్తికి బాగా ప్రార్థన చేసుకుంటే. శనివారం లేదా ఏకాదశి ఉపవాసం ఉండి సాయంత్రం మరలా శుభ్రంగా స్నానం చేసి దాని తర్వాత గుడికి వెళ్ళి అక్కడిచ్చిన ప్రసాదం తీసుకుని ఆ ఒక్క ఒంటిపూట భోజనంగా ఉండి రాత్రి కిందే పడుకుని పొద్దున్న లేచి మళ్ళీ మామూలుగా అవుతూ ఉంటారు. అదే కాక ఈ యొక్క నెలలో మొత్తం గోదాదేవి కళ్యాణాలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి విష్ణుమూర్తి గుళ్ళల్లో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక వీడియోతో ఇంకోసారి కలుసుకుంటాను. నమస్కారం.